భారతదేశం గుర్తుపెట్టుకున్న అత్యంత ప్రాచీనమైన పండుగల్లో ఒకటి సంక్రాంతి. ఈ పండుగ వెనుక ఎంత గొప్ప కథ దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యుడి గమనంతో ముడిపడి ప్రకృతితో కలిసి మనిషి పండగ చేసుకునే అద్వితీయమైన పర్వదినమిది. ఇది కేవలం ఒక పండుగ కాదు, అదే సంక్రాంతి. ఈ వీడియోలో సంక్రాంతి వెనుక ఉన్న కథను, పౌరాణిక విశేషాలను, దాగి ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని నెమ్మదిగా మనసుకు తాకేలా తెలుసుకుందాం. ఉత్తరాయణం అంటే కేవలం సూర్యుడి దిశ కాదు, మన జీవితంలో కూడా చీకటి నుంచి వెలుగువైపు నడవమనే సంకేతం. ఆలస్యం నుంచి శ్రమవైపు, నిరాశ నుంచి ఆశవైపు. మహాభారత యుద్ధభూమిలో బాణసయ్యపై ఉన్న ఒక మహానుభావుడు, భీష్మ పితామహుడు, తనకు మరణించే శక్తి ఉన్న ఉత్తరాయణం వచ్చే వరకు ఎదురుచూశాడు. ఎందుకంటే ఉత్తరాయణంలో దేహత్యాగం చేస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే సంక్రాంతి పవిత్రమైన రోజు అయింది. సూర్య భగవానుడు తన కుమారుడు శనిదేవుని ఇంటికి ఈ రోజున వెళ్తాడని పురాణం చెబుతుంది. శని కఠినుడు, న్యాయానికి ప్రతీక. సూర్యుడు ప్రకాశానికి ప్రతీక. ఇద్దరూ కలవడమంటే అహంకారానికి కాదు, వినయానికి గుర్తు. సంబంధాల్లో క్షమ ఎంత అవసరమో చెప్పే కథ ఇది. ఈ రోజునే గంగాదేవి భూమిపైకి అవతరించింది. రాజు సాగరుని కుమారులకు మోక్షం లభించింది. అందుకే సంక్రాంతి రోజు నదీ స్నానం, దానధర్మాలు అత్యంత పుణ్యప్రదం. సంక్రాంతి అంటే రైతుల చిరునవ్వు. పంటలు ఇంటికి వస్తాయి, శ్రమకు ఫలితం కనిపిస్తుంది. భోగి పాత బాధలను కాల్చేస్తుంది. సంక్రాంతి సూర్యుడికి కృతజ్ఞత చెబుతుంది. కనుమ పశువులను దేవతలుగా చూస్తుంది. ఇది ప్రకృతితో కలిసి చేసుకునే పండుగ. నువ్వులు, బెల్లం ఎందుకు? శరీరానికి వేడి ఇవ్వడానికి కాదు, మనసుకు తీపి పంచడానికి. నువ్వులు తిను, తీయగా మాట్లాడు అనే సందేశం ఇందులో ఉంది. సంక్రాంతి మనకు చెప్పేది ఒక్కటే: చీకటి ఎంత ఉన్నా వెలుగు తప్పక వస్తుంది. పనిమీద నమ్మకం పెట్టుకో, కాలం మీద విశ్వాసం ఉంచు, జీవితం కూడా ఉత్తరాయణంలోకి వస్తుంది. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగు నింపాలని, ఆరోగ్యం, సమృద్ధి, శాంతి ప్రసాదించాలని సంక్రాంతి శుభాకాంక్షలు.